నెల రోజుల 4 రోజులు ఇది కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన టైం. అయితే ఈ టైంలోనే అప్పుడే ఏపీ సీఎం చంద్రబాబు గారు రెండోసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. దీంతో అందరి చూపు ఆయన పర్యటనపైనే ఉంది. ఏం చేస్తారు, ఏం సాధించుకొస్తారు, ఎటువంటి నిధుల వరద పారుతుంది ఈసారి ఏపీలో, ఎటువంటి ప్రత్యేక అంశాల కేంద్రం పరిగణలోకి తీసుకుని స్పెషల్ కేసుగా చూస్తుంది, రకరకాల అంశాలు, రకరకాల విషయాలు. ఎందుకంటే రాష్ట్రం ఎన్నో ఒడిదుడుకుల్లో ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకాలు ఇవన్నీ కూడా పూర్తిగా ఒడిదుడుకుల మీదకి నెట్టేసి ఒక ఐసీయూ బెడ్ మీద ఉందని చెప్పచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సామాన్యంగా ఒక ఐసీయూ బెడ్ మీద ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మీదే చాలా వరకు వాళ్ళు కంటిన్యూ అయ్యి కోలుకుని బయటకు వస్తారు. మరి అటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎవరు అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే. వాళ్ళు ఇచ్చేదే ఆక్సిజన్, వాళ్ళు ఇచ్చేదే నిధులు, వాళ్ళు చేసే సాయం నేపథ్యంలో ఈ ఐసీయూ బెడ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనం అనుకున్నాం కదా, ఇప్పటికే పర్యటన కొనసాగుతోంది. ఆయన ఒక్కొక్కరిగా కలుస్తున్నారు. ఇప్పటికే అమిత్ షాని కలిశారు. కొద్దిసేపటి క్రితమే కలిసిన అంశాన్ని కూడా ఆయన ఏ విషయాల మీద కలిశాను, ఎందుకు కలిశాను అన్నది వెల్లడించారు. సో టుడే ఇన్ న్యూ ఢిల్లీ I met with Honorable Union Home Minister Shri Amit Shah ji to apprise him of the devastating condition of finances that Andhra Pradesh has slipped into over the past 5 years. 5 ఏళ్ల విధ్వంసానికి సంబంధించిన అంశాలని డిస్కస్ చేశాం. I also discussed the findings of the 4 white papers released. ఇప్పటికే 4 అంశాల విషయంలో సహజ వనరులు, అలాగే విద్యుత్ అంశాలకి సంబంధించి అమరావతి పోలవరం అంశాలపై వైట్ పేపర్స్ రిలీజ్ చేసిన అంశాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే అవుట్లైనింగ్ ద స్టాగరింగ్ డెప్ట్ అక్యూములేటెడ్ బిట్వీన్ ఫైనాన్షియల్ ఇయర్ 2019 to 2024 that spiraled our state's finances out of control. సో పూర్తి స్థాయిలో ఆర్థిక పరిస్థితి, ఇక్కడున్న అంశాలన్నింటినీ కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్ళాము. ఇక్కడ జరిగినటువంటి కరప్షన్, ప్రీవియస్ గవర్నమెంట్ హ్యాస్ కాస్డ్ ఇర్రిపేరబుల్ డ్యామేజ్ టు అవర్ స్టేట్, ఎంత విధ్వంసానికి పాల్పడిందన్న అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మా మధ్య చర్చకు వచ్చింది అని చెప్పారు. ఒకసారి వెనక్కి వెళ్దాం. ఇది రెండోసారి, కేవలం 2 వారాల వ్యవధిలోనే చంద్రబాబు గారు రెండోసారి పర్యటన అని అంటున్నాం కదా. జూన్ 4న తొలి అధికారిక పర్యటన ముఖ్యమంత్రి హోదాలో వెళ్లారు. అప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రి అమిత్ షాని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని, అలాగే ఆర్బీఐ, నాబార్డ్, కేంద్ర సంస్థలకు సంబంధించిన వాళ్ళందరితో కూడా భేటీ అయ్యారు. అలా వెళ్ళి రాగానే అప్పుడు వచ్చినటువంటి శుభవార్త, బీపీసీఎల్ రిఫైనరీ 75,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నటువంటి శుభవార్తను మోసుకొచ్చారు. అలాగే వాళ్ళు కూడా ఫీజిబిలిటీ చూసి ఏ విషయం 3 నెలల్లో చెప్పేస్తామన్నారు. దాదాపుగా 25,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం. దీంతో అందరూ కూడా నేషనల్ మీడియాతో సహా ఒక్క మీటింగ్కే ఇంత అద్భుతమా ఔరా అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కాబట్టి అందరు చూపు మళ్ళీ ఏం చేస్తారు ఏమిటి అనేది ఉంది. ఎందుకంటే నిండా అప్పులతో మునిగిపోయింది. ఒక రకంగా కేంద్రం ఏం చేస్తుంది అనేది ఒక అంశం. ఇక జూలై 22 నుంచి అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ కాబోతున్నాయని నిన్న కేబినెట్ సమావేశాల్లో వెల్లడించారు. ఇక 24న కేంద్ర బడ్జెట్ ఉంది కాబట్టి ఏపీకి ప్రత్యేకంగా నిధులు ఏమన్నా అందులో పొందుపరుస్తారా, లేకపోతే ఏదైనా కేటాయింపులు జరుగుతాయా అన్నది ఒక చర్చ. సో చంద్రబాబు గారి పర్యటన కూడా నిధులు రాబట్టే అంశం విషయంలోనే ఉండే అవకాశం ఉందనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీహార్కి సంబంధించి ప్రత్యేక ప్యాకేజ్ కానీ లేదా ప్రత్యేక హోదా కావాలంటూ ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ గారు వెళ్ళి కలవడం జరిగింది. దాంతో బీహార్తో పాటు ఏపీకి కూడా ప్రత్యేకంగా ఎటువంటి సాయం అందిస్తారనేది ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రధాన అంశం ఎందుకు ఇంత డిస్కషన్ జరుగుతుందంటే, ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా, రాజ్నాథ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేసినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఆ రాష్ట్రం పురోగతి చాలా బాగుంటుంది అని పదే పదే నొక్కి వక్కాడించారు. అనుకున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పాత విషయాలు లేకపోతే జరిగిన అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టి రాష్ట్ర పురోగతి ముఖ్యమైన లక్ష్యంతో అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. కానీ విని ఎరుగినటువంటి చరిత్రలో సూపర్ మ్యాండేట్ ఇచ్చి డబుల్ ఇంజిన్ సర్కార్ని తీసుకొచ్చారు. మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అటు కేంద్రం, రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్పెషల్ కేసుగా కేంద్రం పరిగణిస్తుందా? మరి చంద్రబాబు గారు వెళ్తున్నటువంటి పర్యటన ఎలాంటి ఫలితాలతో రాబోతోంది? మనం గమనించారో లేదో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించి కొత్తగా ఏర్పడినప్పుడు అప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు గారు పదే పదే ఒక
బ్రాండ్ ఇమేజ్ కోసం సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుతూ వచ్చారు. సో అప్పుడున్న నినాదం, అప్పుడున్నటువంటి ట్యాగ్ లైన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్. కానీ ఇప్పుడు మధ్యలో ఒక 5 సంవత్సరాలు జగన్ గారు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అనే నేపథ్యంలో కొత్త నినాదం తీసుకున్నారు. అదే రీబిల్డ్ ఏపీ. సో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు చంద్రబాబు గారు. మరి ఈ రీబిల్డ్ ఏపీ అనే కొత్త నినాదంతో ఎలా దూసుకెళ్తారు? ఢిల్లీ కథా కమామిష్ ఏంటి? హస్తినలో పర్యటనకి సంబంధించి అందరి చూపు ఉన్న నేపథ్యంలో